Honorable Vice President of India, Sri C.P. Radhakrishna Garu, Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Garu, Honorable former Vice President of India, Venkaiah Naidu Garu, Honorable Union Minister for Civil Aviation, Government of India, Ram Mohan Naidu Garu, ఇప్పుడే మీ అందరి ఉత్సాహం చూశాను. ఎంత అభిమానంగా ఉన్నారంటే భారతరత్న, ఇండియన్ క్రికెటర్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీ హృదయాల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి సచిన్ రమేష్ టెండూల్కర్ గారు, గవర్నర్ ఆఫ్ ఒరిస్సా హరిబాబు గారు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, చంద్రశేఖర్ గారు, ఇప్పుడే మీ అందరితో మాట్లాడినప్పుడు మీకు ఒక డైరెక్షన్ ఇచ్చిన మీ మంత్రి నారా లోకేష్ గారు, వేదిక పైన పెద్దలు మోహన్ రెడ్డి గారు, అదే మరి మల్లికార్జునరావు గారు, మీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు, ఈరోజు చాలా ఫంక్షన్స్కి వచ్చాను కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్ర యూనివర్సిటీలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇక్కడుండే విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ ఆనందం ఆకాశాన్ని అంటుతా ఉంది. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాను. మొట్టమొదటిది ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ. ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్, అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే
ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజు వంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందారు, బొబ్బిలి రాజులు, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి కృషి చేశారు. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన ధర్మం, మన బాధ్యత. తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు బలమైన పునాదులేశాడు. 100 సంవత్సరాలు అతిథిగా నేను వచ్చాను. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. ఆ రోజు ఫౌండేషన్ వేశాడు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చి 100 సంవత్సరాల ఉత్సవంలో అతిథిగా పార్టిసిపేట్ చేశాను. రెండో వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతి అయ్యాడు. ఈరోజు మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు, వాళ్ళ తండ్రి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అభిమాని. అందుకే వీరికి కూడా సిపి రాధాకృష్ణని పేరు పెట్టారంటే, ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చాడంటే ఇదొక చరిత్ర. ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. కేవలం చదువు చెప్పడమే కాదు, తెలుగు వైభవానికి కూడా ఏయు కృషి చేస్తూ ఉంది. విద్య సాహిత్య రంగాల్లో ప్రముఖుల్ని కళా ప్రపూర్ణ అవార్డుతో గౌరవించారు. ప్రపంచంలోనే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి స్థలం ఏఈ యూనివర్సిటీ గడ్డ. రాజకీయ నాయకులు ఉద్దండులు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఇక్కడి నుంచే పోరాటం చేసి ఈరోజు భారత ఉపరాష్ట్రపతి అయ్యారు. చాలామంది ఇండస్ట్రీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, పక్కనే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక పక్క అకాడమిషియన్స్, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. చాలా ప్రపంచంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీ చూసినప్పుడు NAC A++ ఉంది. ఇది 30 వరకు ఉంటుంది. ఇంకో పక్కన మీరు చూస్తే NIRFలో 41వ ర్యాంక్ ఉంది. అదే సమయంలో పబ్లిక్ సెక్టర్లో చూస్తే 5వ ర్యాంక్లో ఉంది. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, యూనివర్సిటీస్ అంటే నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్. ఇవన్నీ దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఛాన్సలర్ గవర్నర్ గారు ఉన్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అన్ని యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి గవర్నర్ గారు అత్యున్నతమైన ప్రతిభ ఉండే వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్స్గా ఎంపిక చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 64 కోట్ల విలువైన ప్రాజెక్టుని ప్రారంభించుకున్నాం. ఏయు ఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్స్ ల్యాబ్, ఎక్స్పీరియన్స్ సెంటర్ని, తీర ప్రాంత వాతావరణ పరిశోధన టెస్ట్ బిడ్ని ప్రారంభించుకున్నాం. 112 కోట్లతో 9 ప్రాజెక్టులు ఈరోజు శంకుస్థాపన చేశాం. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, సెంట్రల్ మెస్, వైస్ ఛాన్సలర్ బంగ్లా, క్యాంపస్ బ్యూటిఫికేషన్, కాన్వకేషన్ హాల్, అంతర్గత రోడ్లు, లైటింగ్ పనులు కూడా ఇచ్చేసాం. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు 3 ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ, అదే మాదిరిగా ఇంకొక ఎంఓయు కూడా 3 ఎంఓయులు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మొన్నే నేను 76 సంవత్సరాలని కొంతమంది అన్నారు, కానీ నేను 76 సంవత్సరాలు కాదు, 26 సంవత్సరాల ఆలోచన ఉండే వ్యక్తిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం, హైటెక్ సిటీ కట్టాం, నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. ఈరోజు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ కూడా క్వాంటమ్ స్పీడ్లో ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మీరున్నారు, సచిన్ గారు ఒక మాట అన్నారు. ఆయన జీవితంలో ఆయన తండ్రి ఏ విధంగా ఇన్స్పైర్ చేశారో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడుండే విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రోజులు మారాయి. సాధారణమైన వ్యక్తులం అసాధారణమైన శక్తిగా తయారయ్యే శక్తి సామర్థ్యం మనకుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నాలెడ్జ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ, స్టార్టప్ల కాలం, దానిపైన దృష్టి పెట్టండి. యూనివర్సిటీ అంటే కేవలం డిగ్రీ పట్టాలు ఇచ్చే విద్యా కేంద్రాలే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసి ఆవిష్కరణలకు వేదిక కావాలి. పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి. అప్పుడే మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. దానికి సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని వైస్ ఛాన్సలర్ గారు కోరుతున్నాను, ఏయుకి బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలన్నీ మీతో ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, భాగస్వామి అవుతారు. రేపు రాబోయే రోజుల్లో 100 దేశాల నుంచి స్టూడెంట్లు మన ఏయులో చదివే రోజు తొందరలోనే వస్తుంది. రెండోది, సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో, నాలెడ్జ్తో సంపదకు సృష్టించే మార్గదర్శకులుగా మీరు తయారు కావాలి. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతమందిని తయారు చేయగలుగుతారో అది మీ మీద ఆధారపడుతుంది. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే పెట్టాం. భవిష్యత్ అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ రంగాలదే. అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, పిల్లలకు పేరెంట్స్ ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుంది. మీ క్యాంపస్ను చూస్తే ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు నాకు కూడా చాలా అసూయ కలుగుతుంది. సుందరమైన ప్రాంతం ఈ యొక్క ఏయు యూనివర్సిటీ. మీకేదైనా స్ట్రెస్ ఉంటే సచిన్ గారు చెప్పినప్పుడు పక్కన దిగి సముద్రం పక్కనకి వెళ్ళి ఒకసారి ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే ఎక్కడ లేని శక్తి మీకు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. బ్యూటిఫుల్ క్యాంపస్, మీరందరూ అదృష్టవంతులు. నాకు అనిపిస్తా ఉంది, మళ్ళా ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విశ్వవిద్యాలయం భావితరాల నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే
మీ మంత్రి గారు 250 కోట్లు అడిగాడు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ మీరు ఆలోచిస్తే ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో టాప్ 5లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి ₹1 కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే తమ్ముళ్ళు ఏంటని అడుగుతున్నా. ఇక్కడ మా ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నారు. ఇక్కడుండే మోహన్ రెడ్డి గారు, ఇక్కడుండే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ గారు, మీరు అనుకుంటే ఇది సాధ్యం చేస్తామని వాళ్ళకందరికీ హామీ ఇమ్మని కోరుతున్నా. తప్పకుండా సంకల్పం ఉంటే 100 సంవత్సరాలు చరిత్రలో చెప్తున్నా. మళ్ళీ ఇది రాబోయే 100 సంవత్సరాల్లో మరొక చరిత్ర క్రియేట్ చేసి భారతదేశంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాంటి యూనివర్సిటీకి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం ఇది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. బంగారు లాంటి విద్యార్థులు ఉన్నారు, మంచి మనసుండే ప్రొఫెసర్లు ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని తీసుకొస్తాం. మీ మంత్రి గారు కూడా అన్ని కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. మా ఆలోచన ఒకటి, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ముందుకొచ్చాం. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి, తెలుగు జాతి పూర్వ వైభవానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వారి సంకల్పం వికసిత్ భారత్ 2047. మా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేది మా సంకల్పం. ఆ సంకల్ప జైత్ర యాత్ర ప్రారంభం ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచేనని చెప్పి ఈ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం. పనిచేసే బాధ్యత మాది, డైరెక్షన్ ఇచ్చే బాధ్యత మాది, అన్ని విధాల సహకరించే బాధ్యత మాది. దీన్ని నిరూపించే బాధ్యత ఇక్కడుండే మీదేనని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై ఆంధ్ర యూనివర్సిటీ, జై ఆంధ్ర యూనివర్సిటీ, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి.